చెల్లిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అన్న కోపంతో ధీరజ్ని అయితే విశ్వ అయితే చంపాలనుకుంటాడనమాట. అయితే మరి ఇవాళ ఎపిసోడ్లో అయితే ఇన్నాళ్ళు అయితే ధీరజ్ మీద ప్రేమకి ఎలాంటి ప్రేమ అయితే ఉండదు. కానీ ఇవాళ ఎపిసోడ్లో అయితే విపరీతమైన ప్రేమతో ధీరజ్ని అయితే కాపాడుతుంది అనమాట విశ్వ నుంచి. అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పూజ అయిపోయిన తర్వాత ఊరు పెద్ద మనిషి అయిన రామరాజుతో అయితే దేవునికి అయితే హారతి ఇప్పిస్తుంటే ఇంకా అప్పుడే భద్రావతి అయితే కొడుకులను సరిగ్గా పెంచలేని వాడు వీడి పెద్ద మనిషి ఏంటి, వీడు లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, వీడి కొడుకు కూడా అదే పని చేశాడు, ఇలాంటి వాడితో దేవుడికి హారతి ఇప్పిస్తారా అని చెప్పేసి అనడంతో ఇక వేదవతి అయితే కోపంగా ఆపండి అని చెప్పేసి అంటదనమాట. మీరు అసలు మనుషులేనా, మీకు మానవత్వం ఉందా, ఆయన ఎప్పుడైనా ఎవరినైనా ఒక మాట అన్నారా, అంత గౌరవంగా బతుకుతున్న వ్యక్తిని 10 మందిలో అవమానిస్తారా, మీకు అసలు మనసు ఎలా వస్తుందని చెప్పేసి తిడుతుందనమాట. ఇక వెంటనే వాళ్ళ అక్క భద్రావతి, ఏయ్ నీకు మాట్లాడే అర్హత లేదు, ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే, ఎందుకు లేదు, నా భర్తను అవమానించి మాట్లాడితే నేను ఎందుకు ఊరుకుంటానని చెప్పేసి వేదవతి అయితే అంటుందన్నమాట. ఇక వెంటనే ఆపవే, తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన వీడిని వెనకేసుకొని వస్తున్నావు, అసలు వీడి ఇంటి పేరే లేని అనాథగాడు, ఇలాంటి వాడు పెద్దింటి అమ్మాయిని లేపుకెళ్ళి వెళ్తే ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించే మాకు తెలుస్తుంది, వీడే తేడాగాడు అనుకుంటే వాడి కొడుకులు కూడా అలాగే తయారయ్యారని చెప్పేసి భద్రావతి అయితే ఇక వేదవతిని అయితే అంటూ ఉంటుందన్నమాట. రే రామరాజు, నీ స్థానంలో ఎవరైనా ఉంటే సిగ్గుతో అవమానించి ఉరేసుకొని చచ్చేవాళ్ళరా, కానీ నువ్వు మాత్రం సిగ్గు లేకుండా పెద్ద మనిషి స్థానంలో దేవుడికి హారతి ఇవ్వడానికి వచ్చావా, చీచి నీదే ఒక బతికేనని చెప్పేసి భద్రావతి అయితే అంటదనమాట. ఇక ఆ మాటతో వేదవతి భద్రావతి అని కోపంగా అరుస్తుంది. ఇక ఇంతలోనే రామరాజు బుజ్జమ్మ అని సైలెంట్గా ఉండమని చెప్పేసి అంటాడనమాట. ఇక అక్కడి నుంచి అయితే హారతి ఇవ్వకుండానే వెళ్ళిపోతాడు వాళ్ళందరినీ తీసుకొని. ఇక ధీరజ్ అయితే ఒంటరిగా అలా నడిచి వెళ్తూ ఉండగానే ఇక తన వెనకాలే రౌడీలు అయితే వెళ్ళి మొత్తం మంది ఇచ్చి ధీరజ్ని అయితే కిడ్నాప్ చేయాలని చెప్పేసి అనుకుంటారనమాట. కానీ ధీరజ్ వాళ్ళతో ఇక పెనుగులాడేసరికి ఇక వాళ్ళ తల మీద అయితే కుట్టేసి తనైతే తీసుకొని వెళ్ళిపోతుంటారనమాట. ఇంకెంతలో వాళ్ళ అన్నయ్య అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడనమాట. రేయ్ ఏమైందిరా, ఆ ధీరజ్ గారిని చంపారా లేదా, వాడి చావు చూడటానికి నేను ఈ సంక్రాంతి సంబరాలకు వచ్చింది, ఆ ధీరజ్ గారు చావు వార్తని ఎప్పుడెప్పుడు వినాలా అని ఎదురు చూస్తున్నా అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే మన ప్రేమ అయితే ఆ మాటలన్నీ వినేస్తుంది అనమాట. వాడిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం, 10 నిమిషాల్లో చంపేస్తున్నా అని చెప్పేసి రౌడీలు అయితే అంటారు. వాడిని మీరు కాదురా, నేను నా చేతులతో నేనే చంపుతా, నా చెల్లిని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు ఆ ప్రతీకారం నేనే తెచ్చుకున్నా అని చెప్పేసి అంటాడనమాట విశ్వ. ఇక ఆ మాటలు విన్న ప్రేమకైతే విషయం మొత్తం అర్థమైపోతుంది అనమాట. ఇక వెంటనే ధీరజ్ కోసం ఇంక పరిగెత్తుతూ ఉంటుంది. ఇంకా తర్వాత సీన్లో అయితే ధీరజ్ని అయితే గుడికి దూరంగా తీసుకెళ్ళి చంపైపోతూ ఉంటాడనమాట విశ్వ. నా చెల్లెల్ని లేపుకెళ్ళి వెళ్తారా అని చెప్పేసి ధీరజ్ని అయితే బాగా బ్లడ్ వచ్చేటట్టు కొడతాడనమాట. ఇక ప్రేమ అయితే ధీరజ్ ఎక్కడ అని చెప్పేసి వెతుకుతూ ఉండగానే ఎక్కడా దొరకడనమాట. ఇక అప్పుడే దేవత దగ్గరికి వెళ్ళి, అమ్మ తల్లి నువ్వే దారి చూపించని చెప్పేసి మొక్కుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ గుడిలోనే ప్రేమ అయితే ధీరజ్ కట్టిన కంకణం అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఎక్కడ ఉందంటే ధీరజ్ ఇక్కడే ఉంటాడని చెప్పేసి చుట్టూ ఉన్న లొకేషన్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఇక విశ్వ అయితే ధీరజ్ని బాగా కొట్టి కత్తి తీసుకొని పొడవబోతూ ఉండగానే అక్కడికి వచ్చిన ప్రేమ అయితే విశ్వాన్ని చూసి ఇక అన్నయ్య అని చెప్పేసి గట్టిగా అరవడంతో విశ్వ అయితే ఆగిపోతాడనమాట. ఇక ధీరజ్ని చూసి బాగా ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. ఇక వెంటనే వచ్చి వదలండి అని చెప్పేసి రౌడీలందరినీ ఇక రౌడీ చేతుల్లో ఉన్న ధీరజ్ని అయితే విడిపిస్తుంది అనమాట. ఏం చేస్తున్నావు అన్నయ్య అని చెప్పేసి అనగానే, ఒక్క నిమిషం ఆగమ్మ, వీడిని చంపేసి నేను మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతానని చెప్పేసి విశ్వ అంటాడనమాట. ఏంటి చంపేస్తావా, నువ్వు అసలు మనిషివేనని చెప్పేసి ప్రేమ అయితే అంటది. నేను ప్రాణాలు తీసేటంత దుర్మార్గుని కాదమ్మా, కానీ వీడే నన్ను ఇలా తయారు చేశాడు, పెళ్ళి కావాల్సిన నా చెల్లెల్ని లేపుకెళ్ళి నన్ను రాక్షసునిగా మార్చాడు, నువ్వు మన ఇంటికి రావాలమ్మా, నువ్వు ఇంతకు ముందులా నువ్వు మాతో కలిసి సంతోషంగా ఉండాలి, వీడి కారణంగా పోయిన మన పరువు తిరిగి రావాలని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటాడనమాట. వీడు ప్రాణాలతో ఈ భూమి మీద ఉండకూడదు, అడు తప్పుకొని చెప్పేసి ప్రేమనైతే పక్కకు తోసేసి తనైతే ధీరజ్ని అయితే నరికేపోతూ ఉండగానే ఇంకా ప్రేమ అయితే అడ్డంగా నిలబడి, ధీరజ్ని చంపాలంటే ముందు నన్ను చంపు అని చెప్పేసి అంటదనమాట. మతి లేకుండా మాట్లాడుకో, వాడి కోసం నువ్వు ప్రాణాలు తీసుకోవడం ఏంటని చెప్పేసి విశ్వ అయితే అంటాడు. అవును, ధీరజ్ చేసిన తప్పు నా వల్లే, నేను ఇష్టపడే ధీరజ్ని పెళ్లి చేసుకున్నాను, నువ్వు ధీరజ్ని చంపాలనుకుంటే ముందు నేను చచ్చిపోవాలని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. నువ్వు అడ్డులే అని చెప్పేసి విశ్వ అయితే ప్రేమను పక్కకు నెట్టేసరికి ఇక ప్రేమ అయితే పక్కనే ఉన్న కత్తిని తీసుకొని ఇక తన పీక మీద అయితే పెట్టుకుంటుంది అనమాట.
ధీరజ్పై కత్తి పడితే నేను నీ కళ్ళ ముందే చచ్చిపోతానని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టుకుంటుంది అనమాట. ఇక విశ్వ అయితే కత్తి పడేయమ్మా, నిన్ను ఇలా చూడలేకపోతున్నా అని చెప్పేసి ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. మీరు ఒక్క నిమిషం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే చచ్చిపోతా అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట. ఇక విశ్వ అయితే ఇంక చేతిలో ఉన్న కత్తిని పడేసి అక్కడి నుంచి రౌడీలను కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ చేతి కట్లు విప్పి ధీరజ్ని అయితే కాపాడుతుందనమాట. ఇంకా ధీరజ్ ప్రేమ కనిపించట్లేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళంతా కంగారు పడుతూ వెతుకుతూ ఉంటారు. రే వాడికి ఫోన్ చేయరా, ఏమైపోయాడో ఏంటి అని చెప్పేసి వేదవతి అయితే కంగారు అనగానే రామరాజు అయితే ఎందుకంత కంగారు పడుతున్నావు, అన్నిసార్లు ఫోన్ ఎందుకు చేస్తున్నావు, నీ ముద్దుల కొడుకు చిన్నపిల్లాడని కాదు, కన్న వాళ్ళని మోసం చేసిన వాడికి ఇంటికి రావడం తెలియదా, వాడిని ఇంకా గుడ్డిగా నమ్మడం చూస్తే జాలేస్తుంది అనగానే ఇంకా వేదవతి అయితే వాడికి జరగరానిది ఏదో జరిగి ఉంటుందని నా మనసుకు అనిపిస్తుందండి. ఎంత ఆలస్యం అయినా ఎక్కడున్నా నా ఫోన్ తీయకుండా ఉండడు, కానీ ఎన్నిసార్లు చేసినా ఫోన్ తీయడం లేదంటే వాడికి ఏదో అయ్యి ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుందని చెప్పేసి అనగానే ఇక అప్పుడే ధీరజ్ని అయితే హాస్పిటల్కి తీసుకొచ్చేసి ప్రేమ అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ధీరజ్ విషయం మొత్తం వేదవతికి తెలిసిపోయి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయి ఇక వేదవతి అయితే పుట్టింటి మీద యుద్ధానికి అయితే బయలుదేరుతుంది అనమాట. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ ఎపిసోడ్ని మన ఛానల్లో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.